మావయ్య గారు, ఈ వేషం చాలా బాగుంది. మీసం బాగుంది, జుట్టు బాగుంది, అన్ని బానే ఉన్నాయి. కానీ ఒక చిన్న పొరపాటు చేశారు. మీ అబ్బాయి కంపు పనులు చేయరు కాబట్టి ఆయన సెంటు రాసుకోరు. అది మీరు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఈ వేషం వేయాల్సి వస్తే సెంటు కొట్టుకోకండి, మళ్ళీ బయటపడతారు. ఆ తర్వాత ఇక్కడ కూడా మీరేమీ చేయలేరు, నేనే చేస్తాను. ఏం చేశాడు? ఏరా ఏం చేశావురా? ఆయన ఏరా అనకండి, పాపం చుట్టుకుంటుంది. అదేంటమ్మా, కన్న కొడుకుని ఏరా అనకపోతే ఏమండి అనాలా? అయ్యో రామో, ఈయన మీ కన్న కొడుకు కాదండి అత్తయ్య గారు. ఏమిటి శోభన, వాడు నా కొడుకు, నీ కాబోయే మొగుడు. అయ్యో భగవంతుడా, ఈ నా మొగుడైతే నా కళ్ళు పోతాయి అత్తయ్య గారు, నేను కప్పొదిలేపోతానే. నీ మాటలు నాకే అర్థం కావటం లేదు. నువ్వు నేనేనమ్మా. మరి అక్కడున్నది? అది నేను చెప్తానమ్మా, ఈయన మీ నాన్నగారు. ఇంత వయసు వచ్చాక ఇవేం సరదాలు నాన్న? నా వేషం నువ్వేసుకున్నావేంటి? ఆ మాట ఆయన్ని అడిగితే ఆయన ఏ మొహం పెట్టుకుని చెప్తారండి? అసలే మారు వేషంలో మొహం మాడిపోయి ఉన్నారు. మొన్న రాత్రి ఆయన నా గదులకు వచ్చి పట్టుపడ్డారని ఇవాళ మీలాగా వేషం వేసుకుని నా గదులకు దూరారు. దూరి ఉన్నమాట నన్ను ఉలికి పడకండి మావయ్య గారు. ఎప్పుడో చిన్న వయసులో నేను పురాణాల్లో చదివాను, ఇంద్రుడు తన కోరికలు తీర్చుకోవడం కోసం కుక్క వేషం కోడి వేషం వేశాడని. ఇప్పుడు మీరు కొడుకు వేషం వేశారు. ఇదిగోండి, మీ నాన్నగారు రోజుకో వేషం వేసి నా చుట్టూ తిరుగుతుంటే ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. పదండి, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వుండు, నే వెళ్ళి తేల్చుకొస్తాను. నాన్న, నిజం చెప్పు, ఎందుకు నాలా వేషం మార్చుకున్నావు? ఎందుకు నా కాబోయే భార్య? స్టాప్ ఇట్. ఆమె నీకు భార్య కాకూడదు, కావడానికి వీల్లేదు. ఏ, ఎందుకు కాకూడదు? కాకూడదు, అంతే. నే శోభన్నే పెళ్లి చేసుకుంటాను. నో, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. కారణం? ఒప్పుకోనంతే. చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను, ఆ అమ్మాయి ఒప్పుకుంది. మీరు ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటో చెప్పి నన్ను ఒప్పించండి. లేకపోతే మిమ్మల్ని నొప్పించైనా శోభన్నే పెళ్లి చేసుకుంటాను. రాజా, నాన్న, మీరు చెయ్యాల్సింది అరవడం కాదు, మీ అయిష్టానికి కారణం ఏమిటో చెప్పడానికి ప్రయత్నించండి. అందుకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా చెప్పకపోతే మీ చేతిలో అక్షంతలుంటాయి, మీరు కళ్యాణ మండపంలో ఉంటారు. వస్తాను. హలో, జాకీ స్పీకింగ్. జాకీ, నీతో ఒక అవసరం వచ్చింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి APK 5005 అంబాసిడర్ కారులో ఒక అమ్మాయి యాదగిరి గుట్టవైపు వెళ్తుంటుంది. 4ంటికి కారు మాత్రమే తిరిగి ఇంటికి రావాలి. అందులో అమ్మాయి ఉండకూడదు. హలో, సూర్య స్పీకింగ్. ఏమిటి, రాజేష్ గారు ఫ్యాక్టరీ సెట్ దగ్గర ఉన్నారా? అయితే నన్నేం చేయమంటారు? నాన్ సెన్స్. ఏమిటి, నేను శోభనని కారులో ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాలా? నేనేమన్నా వాడు నౌకరు అనుకుంటున్నాడా? షట్ అప్. నేను అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కానీ, ఆ అమ్మాయిని ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాల్సిన అవసరం కానీ నాకు లేదు. విన్నావుగా, వెళ్ళి చెప్పు. పోతే పోతుంది, లేకపోతే లేదు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వదిన ఒంటరిగా వెళ్తుంటే తోడు వెళ్తున్నాను. వెళ్తే వెళ్ళనివ్వు. పెళ్లి కావాల్సిన పిల్లవి అడ్డమైన వాళ్ళతో వెళ్ళడమేనా? బెండు తీసేస్తా. లోపలికెళ్ళు. ఏమిటండి? ఏముంది, అయ్యగారు ఫ్యాక్టరీ సైడ్ దగ్గర ఉన్నారట. అమ్మగారిని రమ్మని ఫోన్ చేయించారు. ఆవిడ గారు బయలుదేరుతుంటే ఈవిడ గారు తై అంటూ తోడు వెళ్తోంది. వెళ్ళనివ్వండి పాపం. ఏమన్నా అర్థం లేకుండా మాట్లాడతావు? నా కూతురు బలాదురుగా తినడానికి నేను ఒప్పుకోను. లోపలికెళ్ళు. నాన్నగారు వద్దంటున్నారుగా, లోపలికెళ్ళు. నేను వెళ్ళొస్తానండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? దాన్నే వెళ్ళనివ్వరు, నన్ను వెళ్ళనివ్వరు. ఒంటరిగా ఎలా వెళుతుందండి? ఆవిడేమైనా తక్కువదనుకున్నావా? దేశముదురు ఒంటరిగా ఏం లేదు. నువ్వు లోపలికెళ్ళు. అది కాదండి, డ్రైవర్ కూడా లేడు. మీరెవరు నాతో రానక్కర్లేదు, నేనే కారులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుని వెళ్తాను. వస్తాను. జయంతి, ఆవిడ గారిని మన కూరగాయల కారులో వెళ్ళమను. 5005.
నేను మిమ్మల్ని రమ్మని ఫోన్ చేయలేదు. ఏదో ఫోన్ వస్తే మీరు వెళ్ళారని కళ్యాణి చెప్పింది. ఇది నాన్నగారి ప్లానే ఏంటుంది. సారీ శోభన్ గారు, మా వల్ల మీ ప్రాణాల మీదకి వచ్చింది. వస్తున్నా. ఈ రాష్ట్రుడు ఇంకో అమ్మాయితో వెళ్తున్నాడేంటి? ఈ విషయం నీళ్ళతో చెప్పాలి. చెప్పాలి. ఎలా చెప్పాలొద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలా? చెప్పలేమో. నవ్వుతావిట్రా? మన్యం, సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. అయ్యయ్యో దాంబా కూర్చో. మళ్ళీ ఏంటి అంకుల్ హడావిడి? ఏంటా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికీ మీరు ఇతరులుగా నేను భావించడం లేదు కనుక ఈ విషయం చెప్తున్నా. ఆ రాజాగాడు అమ్మాయి వినమమ్మా, ఆ రాజాగాడు ఇంకో అమ్మాయిని ఎక్కించుకుని అంబాసిడర్ లో సయ్యమని వెళ్తున్నాడు. నా కళతో నేను చూశాను. అదేదో వీడికి సొంతమైనట్టు గట్టిగా హత్తుకుని మరీ వెళుతోంది. అయ్యయ్యో నేను చెప్పిన విషయాలు మీరు వినాలమ్మా. పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు చిన్నపిల్లలు వినాలని చెప్పే శాస్త్రం చెప్తుంది కనుక నేను పెద్దవాడిని కనుక మీరు చిన్నపిల్లలు కనుక నేను చెప్పిన విషయాలు మీరు వినాలి. తక్షణం వాడిని మర్చిపో, తక్షణం వాడిని మర్చిపోమ్మా. మర్చిపో తల్లి. ఏమిటమ్మా అలా చూస్తావు? నేను ఏమైనా పిచ్చివాడా చెప్తున్నప్పటికీ? పవిత్రమైనటువంటి విషయాన్ని పవిత్రంగా నొక్కి ఒక్కడిని చెప్తున్నాను. వాడిని మర్చిపోమ్మా. నువ్వు బాగుపడతావు అని నేను చెప్తున్నాను. నువ్వు బాగుపడితే నేను బాగుపడతాను, మా ఫ్రెండ్ బాగుపడతాడు, మనందరం బాగుపడతాం. అందుకని చెప్తున్నాను వాడిని మర్చిపోమ్మా. మర్చిపో తల్లి, మర్చిపోమ్మా, మర్చిపో. హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరండి? నేను నీలుని. మీరెవరు? నేను శోభనని. అంటే రాజేష్కి ఏమవుతారు? తాళి కట్టిన తర్వాత నేను రాజేష్కి భార్యనవుతాను. ఆ తర్వాత సూర్య ది గ్రేట్ గారికి కోడలనవుతాను. వీడు ఇక్కడికి దాపొచ్చాడా? రేయ్ దుర్మార్గుడా, దుష్టుడా, పాపి, నీచుడా, నికృష్టుడా, అటు కదరా ఇటు చూడరా. అప్పుడే చెప్పాను రా నేను. పవిత్రమైనటువంటి నా హాస్పిటల్ కి సీసా తీసుకొచ్చావు చూడు. 3 నెలలు తిరక్క ముందే తల ముగ్గు పుట్టయిపోయింది. ముసలి డొక్కు అయిపోయావురా. పోతావురా రే, పోతావు. సర్వనాశనం అయిపోతావురా. అరే అప్పుడేమైంది రా నెక్స్ట్ స్టేజ్ చూడు. పాపోలామో మేము. ఎరా పిచ్ హాస్పిటల్ నుండి పాయికి వచ్చావా స్కౌండ్రల్? పోరా ఇడియట్. ఏమన్నాడు రా? ఎలా కొట్టాడు? ఎలా కొట్టాడు? బాగా కొట్టాడు, బాగా కొట్టాడు కదా.